స్వాగతం చెప్పుకుంటూ ఈరోజు మరి నమో మేర బాబాకి ఆమె మెసేజ్ పెట్టారు కాబట్టి అల్లూరు శ్రీనివాస్ మీరు నమో మేర పాడండి. మీరు గ్రూప్ లో జై బాబా సార్, థ్యాంక్ యూ. జై బాబా అండి, థ్యాంక్ యూ. జై బాబా అండి అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా మైని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మైని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా శ్రీనివాస్ గారు, చక్కగా బాబాని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. మనకి సంకీర్తనలో మొట్టమొదటి సంకీర్తన కె రామచంద్ర గారు సంకీర్తన చేయాలి కోరుతున్నాండి. జై బాబా రామచంద్ర భాయ్. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా దేవాది దేవాదయా సాగర దివ్యావతార పరాకేలరా దేవాది దేవ దయా సాగర దివ్యావతార పరాకేలరా పాప పంకిలము ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలింపరావేల పరమేశ్వర ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా కలుషములను బాపు కరుణాకర నిరతము నిన్ను గొలుచు వరమీయరా కలుషములను బాపు కరుణాకర నిరతము నిన్ను గొలుచు వరమీయరా ఉభయ తారకం నీ నామం
ఉభయ తారకం నీ నామం అభయమీయరా శుభంకర ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా శరణాగత త్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత శరణాగత త్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత సుందరవదన పావన సుందరవదన పావన వందనమిదే కరుణాభరణ ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అప్పారావు గారు. జై బాబా అండి, జై బాబా. జై బాబా. ప్రేమమయ కావుమయ అని చక్కగా సంగీతం చేశారు మీరు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి పార్వతీశం గారు ఒక సంగీతం చేయాలండి. పార్వతీశం గారు ఒక సంగీతం చేయండి. జై తర్వాత బాబా. అన్నా రవీంద్ర గారు జై బాబా. జై బాబా. జై బాబా. బాబా की जय. నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు జాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు ప్రణవ జనిత జగమంతట నీవై సృష్టి స్థితి లయ కారకుడివై ప్రణవ జనిత జగమంతట నీవై సృష్టి స్థితి లయ కారకుడివై జనన మరణముల జంజాటములో జనన మరణముల జంజాటములో జీవులు స్థితిగతి మార్చెదవేన్ నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు కలవు కలవు అని కవులన్నారు కనిపిస్తావని మునులన్నారు కలవు కలవు అని కవులన్నారు కనిపిస్తావని మునులన్నారు చూడాలనుకొని ముచ్చట పడితే చూడాలనుకొని ముచ్చట పడితే కనిపించవు మరి తహ తహ చెడితే నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు ప్రేమను నీవని అనిపించావు ప్రేమించుచునే భయపెడతావు ప్రేమను నీవని అనిపించావు ప్రేమించుచునే భయపడతావు సహనముతో నిన్ను శరణని అంటే సహనముతో నిన్ను శరణని అంటే నగవున్న వెదలను మరిపిస్తావు నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు శరణము నీ ప్రియ చరణము బాబా శరణాగత వత్సలడవు బాబా శరణము నీ ప్రియ చరణము బాబా
శరణాగత వత్సలడవు బాబా మెహర్ శ్రీని దాసుడు బాబా మెహర్ శ్రీని దాసుడు బాబా దాసునుగా మననీయము బాబా నాదుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు జనులను బ్రోచే వరదుడవు అవతార్ మెహర్ బాబా की जय పరగర్ ధన్యవాదాలు జై బాబా బాబా ప్రేమ జై బాబా అవతార్ మెహర్ బాబా జై బాబా అండి, జై బాబా. చక్కని సంగీతం చేశారు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక సంగీతం చేయాలండి. అరుణ మేడం, జై అరుణ బాబా గారు జై బాబా జై బాబా. జై బాబా చేయండి అమ్మ. अवतार मेहर बाबा की जय। देवादि देवा वो दिव्य तेजा, देवादि देवा वो दिव्य तेजा, నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా మా మెహర్ బాబా. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వరా. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వరా. నీవే దైవంబని నీవే దైవంబని తెలిసి పూజింపగా, మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా మా మెహర్ బాబా. పూర్వజన్మానని దివ్య సంబంధమే, పూర్వజన్మానని దివ్య సంబంధమే, నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమే. మమ్ము విడనాడక మమ్ము విడనాడక ముక్తి చూపించరా, మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా మా మెహర్ బాబా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా, జగదోద్ధార సర్వేశ శ్రీ మెహర్ బాబా. సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా, మేము నీ వారము మేము నీ వారము, నీవు మా వాడవు, మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా మా మెహర్ బాబా మా మెహర్ బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అప్పారావు గారు మీకు జై బాబా. జయో అండి, చక్కని సంగీతం చేశారు మీరు, ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు సంగీతం చేయాలి. నెక్స్ట్ రజనీ గారు రెడీగా ఉంటారు సంగీతం. జై బాబా జై బాబా శారదా జై బాబా గారు అండి. అప్పారావు గారు జై బాబా. అమ్మా, అవతార్ జై మెహర్ బాబా. బాబాకి జై. అందరి హృదయములెరిగిన నీకు
అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా, నా మది నెరుగవని ఒప్పజాలా. అందరి హృదయములెరిగిన నీకు సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు. నన్ను చూడవని ఎట్లు అనుకొందురా, సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు. నన్ను చూడవని ఎట్లు అనుకొందురా, నా స్థితి చూడమని ఎట్లందురా, నా స్థితి చూడమని ఎట్లందురా. అందరి హృదయము లెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా, నా మది నెరుగవని ఒప్పజాలా. అందరి హృదయములెరిగిన నీకు అంతట నుందువు, అన్నిట నుందువు, అంతట నుందువు, అన్నిట నుందువు. నా చెంతలేవని అనుకొందునా, అంతట నుందువు, అన్నిట నుందువు. నా చెంతలేవని అనుకొందునా, చెంతకు రమ్మని ఎట్లందురా, నా చెంతకు రమ్మని ఎట్లందురా. అందరి హృదయము వెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా, నా మది నెరుగవని ఒప్పజాలా. అందరి హృదయము లెరిగిన నీకు రక్షకుడవు నీవే, శిక్షించనెంచిన రక్షకుడవు నీవే, శిక్షించనెంచిన రక్షింపమని ఎట్లు వేడనురా, రక్షకుడవు నీవే, శిక్షించనెంచిన రక్షింపమని ఎట్లు వేడనురా. శిక్షించినను నిన్ను వీడనురా, నన్ను శిక్షించినను నిన్ను వీడనురా. అందరి హృదయము లెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా, నా మది నెరుగవని ఒప్పజాలా. అందరి హృదయము లెరిగిన నీకు అంతా నీ ఇచ్చా, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ ఇచ్చా, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీలా మెహరు ప్రభు, అంతా నీ ఇచ్చా, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీలా మెహరు ప్రభు,
అంతా నీ లీలా మెహరు ప్రభు అంతా నీ లీలా మెహరు ప్రభు అంతా నీ లీలా మెహరు ప్రభు అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అప్పుడు థ్యాంక్ యూ జై బాబా అండి. మీరు ఈ పాట ఎవరు రాసే చెప్పగలరా? చెప్తానండి చెప్తాను మా శ్రీ మా మీ బాస్ మీ వాళ్ళ రా- మా మీ మా బాస్ వాళ్ళ బ్రదర్ శ్రీరామనమూర్తి పేరు శ్రీరామూర్తి గారు, మా బాస్ వాళ్ళ బ్రదర్, శాస్త్రి గారు బ్రదర్. జై బాబా. మంత్రవాది చక్కటి సంగీతం పాడారండి. జై బాబా. జై బాబా సార్ బాసువాళ్ళ బ్రదర్ అంటారేంటి? మంత్రవాది శ్రీరామూర్తి గారిని పూర్తి పేరు చెప్పాలి. మంత్రవాది శ్రీరామూర్తి గారు జై బాబా. మీరు కాదండి అప్పారావు సారు, మా బాసు వాళ్ళ బ్రదర్ అంటున్నారు. అలా కాదు, మంత్రవాది శ్రీరామమూర్తి గారు. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు 200% కరెక్ట్. జై శ్రీనివాస్ గారు మీకు అర్థం కాదు, నా బాస్ అంటే ఎంబి శాస్త్రి గారు వాళ్ళ బ్రదర్. జై బాబా. తెలుసు సార్, తెలుసు సార్. మరి మీకు ఓకే, తెలుసు, ఓకే. మాకు ఎలా తెలుసు? ఓకే, అర్థమైంది ఓకే, సార్. ఓకే, ఊరికే ఓకే, 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 ఓకే. జై బాబా. ఇప్పుడు రజనీ గారు సంగీతం చేయాలి. జై బాబా. తర్వాత నాగమణి గారు సంగీతం రెడీగా ఉండాలి. जय बाबा जी। జై బాబా. జై బాబా అండి. अवतार में है बाबा की जय। నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతాట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, మౌన భాష నీవేనట, 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 మౌనమూర్తి నీవేనట, 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 మౌన భాష నీవేనట, మౌనమూర్తి నీవేనట, మౌన భాషతోని మా ఎదలు దోచుకుందువట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నీ ప్రేమయే చాలునయ్యా, 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 నీ కరుణయు చాలునయ్యా, 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 నీ ప్రేమయే చాలునయ్యా, నీ కరుణయే చాలునయ్యా, నీ ప్రేమ కరుణలో మాకు ప్రసాదించుమయ్యా, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నీ నామమే చాలునట, 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 నీవే మా గమ్యమట, 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 నీ నామమే చాలునట, నీవే మా గమ్యమట, నీ నామంతో మమ్ముల నీదరికి చేర్చుమయ్యా, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి. పరవ్ గారు.
జయవాణి జయవాణి చాలా ధన్యవాదాలు. చక్కటి పాట, మళ్ళీ నాకు వినాలనిపించింది ఈ పాట. అంత చక్కగా పాడారు మీరు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జయవాణి. ఇప్పుడు మనకి ఈమె నాగమణి గారు లేరు కాబట్టి సీత, ఈమె ఎవరు, సీతారత్నం గారు, శేషారత్నం గారు, మీరు శేషారత్నం గారు మీకు సంకేతం చేయాలండి. జై బాబా. మెహర్మాయ గారు వచ్చారు. ఆమె ఆర్తి కదండి. ఓకే, ఆర్తి కదా. జై బాబా. సరే సార్. శేషరత్నం గారు సంకేతం చేయాలి. తర్వాత ఈ బాలరాజు రెడీగా ఉండాలి సంకేతం. జై బాబా. శేషరత్నం గారు, వాయిస్ వినిపిస్తలేదండి. శేషరత్నం గారు వాయిస్ వినబట్టలేదమ్మా. సరే, ఈరోజు బాలరాజు నువ్వు పాడమ్మా. బాలరాజు. की जय। मेहरीशानी నామస్మరణము ప్రియపర సాధన సౌలభ్యము మహిలో విరసిన వాసంతము ఓ దేవాని పావన చరితము. మెహరీశాని నామస్మరణము ప్రియపర సాధన సౌలభ్యము మహిలో విరసిన వాసంతము ఓ దేవాని పావన చరితము. సూర్యచంద్రులే నీ నయనాలు, సూర్యచంద్రులే నీ నయనాలు గమ్యము చేర్చెడి శుభచరణములు, గమ్యము చేర్చెడి శుభచరణములు. రమ్యమైనని కోమల దేహము, రమ్యమైనని కోమల దేహము దివ్య కదలికల దేవాలయము. రమ్యమైనని కోమల దేహము దివ్య కదలికల దేవాలయము. మెహరీశాని నామస్మరణము ఇహపర సాధన సౌలభ్యము మహిలో విరసిన వాసంతము ఓ దేవాని పావన చరితము. జన్మమునిచ్చిన తల్లిదండ్రులకు, జన్మమునిచ్చిన తల్లిదండ్రులకు కర్మబంధములు తొలగించితివి, కర్మబంధములు తొలగించితివి. పరమగమ్యమౌ నీలో చేర్చి, పరమగమ్యమౌ నీలో చేర్చి పరమాత్ముడవని నిరూపించితివి, పరమాత్ముడవని నిరూపించితివి. మెహరీశాని నామస్మరణము ఇహపర సాధన సౌలభ్యము మహిలో విరసిన వాసంతము ఓ దేవాని పావన చరితము. పావనమౌని కరకమలములతో పావనమౌని కరకమలములతో అందించావట ఆలింగనములు, అందించావట ఆలింగనములు. మౌన భాషతో వేదాంతార్థము, మౌన భాషతో వేదాంతార్థము అందించావట అతి సులువుగను, అందించావట అతి సులువుగను. మెహరీశాని నామస్మరణము ఇహపర సాధన సౌలభ్యము మహిలో విరసిన వాసంతము ఓ దేవాని పావన చరితము. మెహరీశాని నామస్మరణము ఇహపర సాధన సౌలభ్యము. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జై బాబా అండి. చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు శేషరత్నం గారు సంకేతం చేయాలి. తర్వాత మూర్తి గారు సంకేతం రెడీగా ఉండాలి. శేషరత్నం గారు. శేషరత్నం గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ కాలే. సరే, మూర్తి గారు మీరు చేయండి. మూర్తి గారు. జై బాబా అండి.
పాడండి సార్. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అందగాడున్నాడ ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుచుండ మగవారలే ప్రేమ మత్తులో పడుచుండ మగువలు ఇంకెంత రాగమైలవుతారు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఈడకాలిడినాడో భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఈడకాలిడినాడో గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్న చేరలేని దవ్వు చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్న చేరలేని దవ్వు కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు పరులున్న దేహములో పదమైన మోపడు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో 14 లోకముల ప్రభువు నేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు 14 లోకముల ప్రభువు నేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు పర్వర్దిగారని షిరిడీ సాయి సూక్తి పర్వర్దిగారని షిరిడీ సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అందగాడున్నాడ ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో
అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అప్పారావు గారు జై బాబా. జయబాబు అండి, జయబాబు అండి. భాస్కర్ రాజు గారు ఒకసారి హైదరాబాద్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కోటి సెంటర్కి వచ్చినప్పుడు అందరూ అడిగారు ఈ పాట పాడమని ఆయన్ని. ఆయన పాడారు. పాడితే నేను ఆయన దగ్గర ఊరుకోకుండా చిన్న కౌంటర్ ఇచ్చాను. నిజంగానే సార్ ఎంత అందగాడు అంటే గాడే కదా అన్న. అంత గాడ్ జీఓడి గాడ్. ఆయన నవ్వాడు. అట్లాగే చక్కగా ఉంది పాట. జయబాబు అండి. ఇప్పుడు నేను ఒక సంగీతం పాడతానండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, ఉదయ వేదన తీర్చరా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను. నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నిలువలేను. ఏలుకొనుము ప్రాణనాద, ఏలుకొనుము ప్రాణనాద, ఏవగింపు ఏలరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి. మూగైన ఉదయ వీణ మీటినావు మెహరుదేవా, మూగైన ఉదయ వీణ మీటినావు మెహరుదేవా, మరల కూడా మౌనమేలా, మరల కూడా మౌనమేలా, శృతిని కల్పి పాడరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి. రాముడవో కృష్ణుడవో ఎరుగలేదు ఎరుగలేదు, రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు, నా హృదయేశుడ నీవయని, నా హృదయేశుడ నీవయని తెలిసికుంటిగా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, హృదయ వేదన తీర్చరా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు మనకి శర్మ గారు జై మెహర్ బాబా. మీ బుక్ రీడింగ్ కానివ్వండి 10:25 దాకా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి కూడాను. శుక్రవారం అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అవతార్ మెహర్ బాబా యొక్క విశేషాలు, బాబా చెప్పిన సందేశాలు ఇవన్నీ కూడా లో ఇంటర్నేషనల్ లో ఇంగ్లీష్ లో రచితమైనవి. వాటిని తెలుగు అనువాదం చేసి హృదయ స్పందనలు అనే పేరుతో వాటిని ఒక బుక్ లోగా తయారు చేయడం జరిగింది. దాన్ని మనం చదువుకుంటున్నాం. లాస్ట్ వీక్ నేను చదివింది ఎక్కడ దాకా అంటే, బాబా ఏం చెప్పారు, యోగాభ్యాసాలు చేసిన, ధ్యాన సాధనాలు, హఠయోగాలు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి, అన్నీ చేయవచ్చు, కానీ అవి చేయటంలో తప్పు లేదు. కానీ బాబా ఏం చెప్పారు, ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, మీ జీవితాశయం ఒక్కటిగా ఉండాలి. అదేమిటంటే మీ హృదయంలో భగవంతుని ఎలా ప్రేమ పుట్టించుకోవడం. ఈ ధ్యేయం కనుక నెరవేరకపోతే ఎన్ని చేసినా శుద్ధ దండకే. భగవంతుని ఎలా ప్రేమ ఒక్కటే ఈ సంసార సాగదాన్ని దాటించేయగలదు. ఆ ప్రేమ ఒక్కటే భగవంతుని పాదాల చెంతకు మిమ్మలను చేర్చేది. బాబా చాలా సహజంగా ఈ అయినటువంటి మార్పులు సూచించారు. మీ ఏం చెప్పారంటే, బాబా ఈ ప్రేమను పొందటానికి మీ ఆలోచనలు భగవంతుడైన మెహర్ బాబా పాదాల చెంతకు ఎగిరి వాళ్ళనేయండి, కానీ మీ పాదాలు మాత్రం భూమిపైనే ఉండనియండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తడబాటు పడకుండా స్థిరమైన మనసుతో మెసలండి. ప్రతి పనిలోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి భావంలోనూ బాబాను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అదేవిధంగా తరచు తలుచుకోవడం వల్ల
భగవంతుని ఎడల మీలో ప్రేమ జన్మించే అవకాశం చాలా ఉంది. అందుకే మెహర్ బాబా అంటారు, నీవు కూర్చుని ఉన్నా సరే, కారు నడుపుతున్నా సరే, వంట చేస్తున్నా సరే, రాస్తున్నా సరే, నన్ను తలుచుకుంటూ ఉండు. లేకుంటే నీ ఇష్ట దైవాన్ని ఎవరైనా స్మరించు. ఆయన మాత్రం ఎన్నడూ నన్నే ధ్యానించండి సుమా అని చెప్పలేదు. కానీ ఆయనే అవతార పురుషుడు, ఆయనే సర్వాధికారి కనుక ఆయననే స్మరించండి అని నేను అంటున్నాను అని చెప్పి ఆజయ్ కిరాణి గారు నవంబర్ 1976లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. లాస్ట్ వీక్ అక్కడ చదువుకున్నాం, ఇప్పుడు ఇది కంటిన్యూషన్ చదువుతాం. మంజిల్ ఈ మీమ్లో ఉండే రోజుల్లో బాబా తరచూ దూర ప్రాంతాలకు వెళ్తుండేవారు. ఒకసారి ఒకరిని వెంట పెట్టుకుని ఉపాసి మహారాజు గారు చూడటానికి సకోరి వెళ్ళారు బాబా. తిరిగి వచ్చిన తర్వాత మిగతా మండలి వారిని వెళ్ళి 2 రోజుల పాటు ఉపాసి మహారాజు వద్ద గడిపి రమ్మన్నారు. ఒకనాడు బాబా తన మండలి వారిని పిలిచి ఒక హెచ్చరిక చేశారు. ఉపాసిని మహారాజ్ నా గురించి వ్యతిరేకంగా చెప్పే రోజు వస్తుంది. ఏ భగవత్ స్థితిని అయితే ఆయన నా కొసగారో అదంతా వట్టి అబద్ధమని, మోసమని అని చెప్తారు కూడా అని బాబా చెప్పారు. మండలి వారికి ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ బాబా దాని గురించి వివరణ ఏమీ ఇవ్వాల. అప్పుడు కానీ తను మండలి వారిని ఉపాసి బాబా దర్శనం చేసుకుని రావడానికి పంపుతూనే ఉన్నారు. 1922వ సంవత్సరం అక్టోబర్లో బాబా మళ్ళీ సకోరి వెళ్ళి ఉపాసిని మహారాజ్ దర్శనం చేసుకున్నారు. మహారాజ్ ఆయన చూసి చాలా ఆనందించి సాదరంగా ఆహ్వానించి తన శిష్యులను పిలిచి ఆయన దర్శనం చేసుకోమన్నారు. బాబా 18 గంటలు అక్కడ ఉండి తర్వాత బొంబాయిలోని మంజిల్ ఈ మీముకు తిరిగి వచ్చారు. ఆయన బాబా అప్పుడప్పుడు తన మండలి వారిని మహారాజ్ దర్శనార్థం పంపుతూనే ఉన్నారు. వారు వెళ్ళినప్పుడల్లా ఆయన వారితో మీరెప్పుడు మెహర్బానుకు విధేయులై ఉండండి, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ఆయనను వేడవద్దు అని చెప్తుండేవారట ఉపాసిని మహారాజ్ ఆమె వెళ్ళిన బాబా మండలి వారికి. ఒకసారి ఆ విధంగా మండలిలో ఒకరిని బాబా ఆయన వద్దకు పంపినప్పుడు మహారాజ్ ఆయన కొరకు ప్రత్యేకంగా చేయించిన కొయ్య పంజరంలో కూర్చుని ఉన్నారు ఈ మహారాజు. ఈ శిష్యుని చూడగానే ఆయన ఎప్పట్లాగా మాట్లాడకుండా కోపంతో రెచ్చిపోయి, మెహర్బాన్ సాధువు కాదు, వాడొక మోసగాడు, నాకేమీ సంబంధం లేదు అతనితో అని అరిచారు. ఆ శిష్యుడు వారు మాట్లాడకుండా ఉండిపోయాడు. కొంచెం సేపటికి ఆయన శాంతించిన తర్వాత ఆ శిష్యుడు, మీరు ఎందుకు ఈ విధంగా పంజరంలో మీకు మీరే బంధింప చేసుకుంటారు? మా కొరకు మీరు బాధలు అనుభవిస్తుంటే మేము ఆ విధంగా కోరుకోము. మీరు ఆనందంగా సుఖంగా ఉండటమే మాకు కావాల్సింది అన్నారు శిష్యుడు ఆ మహారాజుతో. ఆ మాటలు విన్న మహారాజ్ అతనిని ఆ పంజరాన్ని పగలగొట్టమన్నారు. అలాగే అతడు దానిని పగలగొట్టాడు. కానీ మరుక్షణమే ఆ మహారాజు కోపంతో ఊగిపోతూ, నువ్వు చేసింది ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అంటూ కేకలు వేశాను. మహారాజ్ అదే కదా ఆ విధంగా ఆజ్ఞాపించారు అన్నాడు అతను. అయితే నేను చెప్పినట్లల్లా చేస్తావా అంటూ మహారాజ్ ప్రశ్నించారు. అదిగో అక్కడ పెద్ద రాయి ఉంది, అది తీసుకుని నా తల బద్దలు కొట్టు అన్నారు. ఆ శిష్యుల మాటలు విని ఆశ్చర్యపోయి ఆ విధంగా చేయడానికి నిరాకరించాడు. మహారాజు కోపంతో మండలి వారిని బాబాను తిట్టడం ప్రారంభించారు. ఆ శిష్యుడు నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ వింత సంఘటన సకోరిలో జరుగుతున్న సమయంలో పూనాలో హజరత్ బాబాజాన్ దర్బార్లో వేరొక విధమైన నాటకం జరిగింది. బాబాజాన్ అక్కడున్న శిష్యులను మెహర్ బాబా ఫోటో తెమ్మని అడిగారు. ఒక శిష్యుడు ఆ ఫోటో తెచ్చి ఇవ్వగా దానిని ఆమె కళ్ళకద్దుకుని అనేక సార్లు ముద్దు పెట్టుకుని నా బిడ్డ అంటూ తదేకంగా ఆ ఫోటో వైపు ప్రేమతో చూడసాగారు. ఇది ఆగస్ట్ 1917లో ప్రింట్ అయింది. నెక్స్ట్, నేను 1971లో సంవత్సరంలో గుంటూరులో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టాలని రుణమంతా సేకరించి సిద్ధం చేసుకున్నాను. అది అక్టోబర్ నెల. శంకుస్థాపనకు మంచి రోజులని
ఇంటికి శంకుస్థాపన వెంటనే చేయవలసిందని హితోభిలాషం తొందర చేశాగారు. కానీ నాకు అంటే జనవరి 1972 31వ అమర్తికి వెళ్ళి అక్కడ మెహరాబాదు కొండపై నుండి ఒక రాయి తీసుకుని వచ్చి దానితో శంకుస్థాపన చేయాలని కోరిక. అందులకు నేను శంకుస్థాపన జనవరి తర్వాతనే చేయాలని తీర్మానించుకున్నాను. అలాగే బాబా అమర్తిథికి మా కుటుంబ సభ్యులంతా వెళ్ళాము. ఇది బాబా ప్రేమికుడు, ఈయన పేరు బహుశా విశ్వనాథం గారు అని అనుకుంటున్నాను. ఆయన గుంటూరు. ఆయన ఆ రోజంతా భక్తులు జయ జయ నినాదాలతో ప్రేమికుల ఆనందాలతో గడిచిపోయింది. జనవరి 31వ తారీఖున. మరునాడు ఫిబ్రవరి 1వ తేదీ అంటే జనవరి 31 అమర్తిథి కాబట్టి ప్రేమికులంతా కూడా ఉత్సాహంతో మరి బాబా యొక్క దర్శనం చేసుకుంటా అందరూ జయ నినాదాలు చేసుకుంటూ అక్కడ ఆ రోజంతా గడిపేస్తారు. మరునాడు ఫిబ్రవరి 1వ తేదీన మేము తిరిగి వెళ్ళిపోవాల్సిన రోజు. మరొక్కసారి మెహరాబాద్ కొండ మీదకి వెళ్ళి సమాధి దర్శించి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళాలని మా కుటుంబ సభ్యులంతా కూడా, మా స్నేహితులైన దాదా విష్ణు గారి కుటుంబ సభ్యులు కొండ మీదకి వెళ్ళాం. అక్కడ బాబా గారి చెల్లెలు మణి, మెహరామాయి, ఈరిచ్ మొదలగు వారంతా కూడా కూర్చుని ఉన్నారు బాబా సమాధి దగ్గరలో. మేము వారి వద్దకు వెళ్ళి మేము ఫలానా ఊరి నుండి వచ్చామని పరిచయం చేసుకుని బాబా విషయాలు వారు చెప్తుంటే వింటూ కూర్చున్నాము. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు శంకుస్థాపనకు ఈ కొండ మీద రాయి తీసుకెళ్లాలని. అక్కడున్న ఒక రాయి పై చెయ్యి వేయిపోయాను. ఇంతలో నా మదిలో ఒక ఆలోచన తడుక్కుమంది. నా చేతులతో నేను తీసుకునే దానికన్నా ఆ రాయిని అక్కడ అదంతా కూడా బాబా నడియాడిన ప్రదేశం కాబట్టి అక్కడి నుంచి ఒక రాయి తీసుకుంటే శంకుస్థాపన చేసుకోవచ్చని అనుకున్న వ్యక్తి మళ్ళీ అలా తీసుకోకుండా నా చేతితో నేను తీసుకునే కంటే కూడా స్వయంగా బాబా రక్తం పంచుకు పుట్టిన మణి సహోదరి చేతుల మీదుగా ఆ రాయి తీసుకుంటే దానికి ఇంకా పవిత్రత చేకూరుతుంది అనే ఆలోచన వచ్చింది అతనికి. వెంటనే ఆ ఆలోచన రావడం ఏమిటి, ఆమె వెళ్ళి అడిగాడు. వెంటనే నేను అలా కోరగానే ఆవిడ మణి నా వంక, నా కుటుంబ సభ్యుల వంక మార్చి చూసింది. ఆవిడ ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నాడు ఏంటి అన్నట్టుగా మార్చి ఆవిడ చూసిందిట. ఆ ముఖంలో, మణి గారి మొహంలో సంభ్రమం, ఆనందం, ఆశ్చర్యం, అభిమానం ఒకదాని వెంట ఒకటి తొంగు చూశాయి మణిగారి మొహంలో. అద్భుతమైన దృశ్యం గమనిస్తున్న చిన్నపిల్ల ముఖంలో ఉన్నది ఆమె ముఖం. అలా మాట పలుకు లేకుండా ఆమె చూస్తుంటే నా మనసులో 1000 అనుమానాలు వచ్చినాయి. ఏమిటి, నేను కోరలాంది కోరానా, లేక నేను ఇలా ఆమెను కోరడం అసభ్యంగా ఉన్న భావిస్తున్నారా, ఆమెకు కోపం వచ్చిందా అని సంశయం కలిగింది ఈ అడిగిన వ్యక్తికి. వెంటనే నేను మాట్లాడిన తీరులో ఏదైనా లోపం ఉంటే క్షమించమని ఆమెను అడిగా. నా మాటలు కావని అంటే ఆవిడ నేను అడిగిన తీరు ఉన్న తేడా ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి ఆయన అడిగాడు మణిగారిని. ఆ మాటలకు ఆమె తేరుకొని ఈ లోకంలోకి వచ్చిన మాదిరిగా వెంటనే నా చేతులు పట్టుకొని లేదు నీవేమీ తప్పుగా మాట్లాడలేదు, కానీ నీ కోరిక నన్ను ఆశ్చర్యంలో ముంచి వేసింది అంటూ ప్రేమాతిశయంతో నా కుటుంబ సభ్యులందరినీ ఆలింగనం చేసుకుని ఈ రోజు నాకు నిజంగా ఆనందంగా ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతటి అదృష్టవంతులు. ఏనాడు ఏ అవతారానికి కాలంలోనూ కూడా జరగని విశిష్టత స్వయంగా అవతారుడే మీ ఇంటికి శంకుస్థాపన చేశాడు అని ఆవిడ చెప్పింది. ఎక్కడ ఇప్పుడు జరగంది శంకుస్థాపన చేశాడు. అలా ప్రేమను ఆశీస్సులను పొందగలిగిన ధన్యులు అంటూ ఆనంద పారవశ్యంతో ఆమె చెప్పుకుపోతుంటే అదేమిటో అర్థం కాక మేమంతా తెల్లమ వేసుకుని ఆవిడ వంకే చూస్తున్నాం. అప్పుడు ఆమె ఇలా చెప్పుకుని పోయారు. సుమారు 5 సంవత్సరాల క్రితం, అంటే నేను ఇంకా ఇంటి కొరకు స్థలమైనా కొనకపోవడం అన్నమాట, బాబా నాకు ఒక రాయినిచ్చి ఇది శంకుస్థాపన రాయి, నా ప్రేమికుడు నిన్ను శంకుస్థాపన రాయి కొరకు అడుగుతాడు, అతనికి నీవు ఇవ్వాల్సింది అంటూ ఒక రాయి నా చేతికి ఇచ్చారు. ఆ పచ్చి రాయి
నేను మెహరాజాదులో జాగ్రత్తగా పరిచాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాయి తీసుకుని వచ్చి మీకు ఇస్తాను, లేకుంటే నేను రాయి తీసుకుని మీకుంటూ రావాల్సి ఉంటుంది అంటూ నవ్వుతూ చెప్పారు మణిగారు. అంటే బాబా సశరీరంగా ఉన్నప్పుడే, బాడీ డ్రాప్ చేయకముందే ఆవిడ ఈ కుటుంబ సభ్యుల కోసం ఒక రాయిని మణిగారికి ఇచ్చి, శంకుస్థాపన రాయిగా నా ప్రేమికుడు మిమ్మల్ని అడుగుతాడు, వచ్చి అతనికి అందజేయమని చెప్పలేదు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే ఈయన అడిగాడో మణిగారిని, ఆ సంఘటన గుర్తుకొచ్చే వెంటనే ఆవిడ, మీరు ఇక్కడే ఉండండి, ఆ రాయి తీసుకొచ్చి ఇస్తాను. ఒకవేళ మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆ రాయి తీసుకుని మణిగారు వెళ్ళాలి గుంటూరు వాళ్ళ ఇంటికి, అదనమాట. ఆ విధంగా బాబా మన ప్రేమికులకు అడ్వాన్స్గా ముందే శంకుస్థాపన చేసి అతనికి ఆ రాయిని ఏర్పాటు చేయటం జరిగింది అని అంటూ నవ్వుతూ ముగించారు మణి గారు. వెంటనే ఆమె మెహరాజాద్ వెళ్ళారు. మేము రాధాకృష్ణమూర్తి గారి కుటుంబం కూడా ఆటోలో మెహరాజాద్ వెళ్ళాము. అప్పుడు సోదరమణి బాబా ఇచ్చిన రాయి నా చేతిలో పెడుతూ, ప్రతినిత్యం నాకెందరో ప్రేమికుల నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. మా బాబుకి ఏం పేరు పెట్టమంటారు? బాబా మందిరం నిర్మించాం, దానికి ఏమి పేరు పెట్టమంటారు? వివిధ రకాలుగా రాస్తూ ఉంటారు. శంకుస్థాపన రాయి ఎవ్వరు నన్ను అడుగుతారా అని 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను. ఈ రోజున సమాధానం దొరికింది. మీరు చాలా అదృష్టవంతులు అన్నారు మణి గారు. బాబా మరి సర్వజ్ఞుడే కదా. బాబా సర్వజ్ఞుడే కాక ప్రేమ సాగరుడు. తన ప్రేమికుల చిన్న చిన్న కోరికలు కూడా ఆయన విస్మరించరు. అయ్యో బాబా ఈనాడు లేకపోయారే, లేకుంటే ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకుని ఉండేవాడని అని నేను విచారపడకుండా ఏం చేశారు బాబా, 5 సంవత్సరాల క్రితమే, ఇంకా నేను ఇంటి కొరకు స్థలం కూడా కొనకపోవడమే, ఈనాడు నా మధ్యలో కలగబోయే కోరికలను గ్రహించి నన్ను అనుగ్రహించిన దయామయుడు బాబా. అలనాడు రామావతారంలో తన కుటీరానికి ప్రభువు తప్పక విచ్చేస్తారని ఆశతో పండ్లు సేకరించి ఉంచిందిట పేద శబరి. ఆమె మనోవాంఛ నెరిగి ఆమె కుటీరానికి వెళ్ళి ఆమెను సంతృప్తిపరిచాడు రాముడు అని రామాయణంలో చెప్పగా కథగా మాత్రమే విన్న నాకు ఈ విధంగా ఈ కలియుగంలో అవతారుడు ఎంత ప్రేమమయుడో కదా. తన పేద ప్రేమికుల మనోవాంఛలను ఎలా ఈడేరుస్తాడో ప్రత్యక్షంగా నిరూపించి చూపించారు ఈ అవతార కాలంలో బాబా. మరి నిజంగా ఎంతో అదృష్టవంతులు ఆయన. ఆ గుంటూరు బాబా ప్రేమికులు, ఆయన పేరు విశ్వనాథం గారు. తర్వాత ఇదంతా చెప్పింది ఎంకే విశ్వనాథం, గుంటూరు బాబా ప్రేమికులు. ఇది గ్లోబ్ ఆసుపత్రిలో కూడా ప్రింట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్, ఇది 1925వ సంవత్సరం జూలై నెల. అప్పట్లో మెహర్ బాబా మండలి వారు మకాన్ అని పిలువబడే రేకుల ఇంట్లో ఉండేవారు. దాని చుట్టూ తడికలతో కట్టబడి ఉండేది. ఈ పాక రైల్వే లైన్లో దగ్గరగా వెళ్ళే రోడ్డు పక్కగా ఉంది. బాబా గారి అవసరాలకు స్త్రీ మండలి వారు చూసుకుంటూ ఉండేవారు. వారు వేరే ఇంకొక ఇంట్లో ఉండేవారు. రోజంతా బాబా ఈ మకాన్లో గడిపి రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి జోపిడీకి వెళ్ళేవారు. నాకు 1925 జూలై 9వ తేదీ రాత్రి జరిగింది ఇది. బాబా బాగా జ్ఞాపకం ఉంది. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి 8:30కి వెళ్లే ముందు మామూలుగా బాబా మండలి వారితో రేపటి నుండి ఎవరు ఏ విధంగా పని చేయవలసిందో చెప్తూనే ఉన్నారు. నేను రేపటి నుండి మౌనం దాలుస్తాను, మీ పనులు సక్రమంగా చేసుకుని వెళ్తూ ఉండండి అంటూ తుదిగా ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా చెవుల్లో వినపడేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. రేపటి నుండి 1.5 సంవత్సరాల వరకు నేను మౌనంగానే ఉంటాను. మీరు మామూలుగా ఎవరి పనులు వారు చేసుకోండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. మకాన్ నుండి రాత్రిళ్ళు అవసరార్థం బయటకు వెళ్ళవలసి వస్తే మీతో పాటు లాంతర్ తీసుకెళ్ళండి. పాములు ఉంటాయి, జాగ్రత్త. మీకు సంభవించే ఏ ఇతర కష్టాల్లోనైనా నేను సాయం చేస్తాను, కానీ పాము కరిస్తే నేను సహాయం చేయను అన్నారు బాబా. ఆ మాటలు చెప్పిన వెంటనే మకాన్ వదిలి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి జోపిడికి వెళ్ళారు. ఇక్కడికి 10:24 అయింది కాబట్టి ఒక్క పారాసరి ఆపేస్తాను. మేమంతా కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని పక్కన పరుచుకున్నాం.
నేను కూడా పక్కన వేసుకుని లాంతర్ తీసుకుని బయటకు వెళ్ళాను. 5.7 అడుగులు దూరం వెళ్ళి అక్కడ నా అవసరం తీర్చుకుందాం అనుకునేసరికి అక్కడ ఒక పాము నాకు 20 అడుగుల దూరంలో కనపడింది. పాముని అరుచుకుంటూ మండలి వారు బయటకు వచ్చి దానిని కర్రలతో కొట్టి చంపేశారు. ఇదంతా కూడా పాత్రి చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. అప్పటికి జోపిడీలోనికి వెళ్ళిపోయిన బాబా ఏమిటి గొడవ అని అడిగారు. చనిపోయిన పాము గురించి చెప్పాం. ఆయన మళ్ళీ ఒకసారి పాముల గురించి మమ్మలను హెచ్చరించి లాంతర్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయారు. అదంతా జూలై 9వ తేదీ 1925 సంవత్సరం రాత్రి జరిగింది. మరునాడు ఉదయం ఆయన బయటకు వచ్చేటప్పటికి మాట్లాడటం మానేశారు. జూలై 10, 1925 సంవత్సరం నుంచి కూడా మౌనం వహించారు. 1.5 సంవత్సరాల వరకు మౌనం వహిస్తానని బాబా చెప్పి ఉండటం చేత పలకలు బల్పాలు అన్ని సిద్ధం చేశారు వీళ్ళు. 1 సంవత్సరం పాటు బాబా పలకల మీద రాసి చూపించేవారు. ఆ తర్వాత చాంజీ టైప్రైటర్లో ఒక ఇంగ్లీష్ అక్షరాలు కాగితంపై రాసి ఇచ్చారు. కానీ అది మరీ చిన్నదిగా ఉండటం చేత ఏదైనా సందేశాలు ఇవ్వడం కష్టంగా ఉండేది. అప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు పెద్దవిగా రాసిన అక్షర పలకం తయారు చేశాము. ఆ విధంగా బాబా మౌనం మొదలుపెట్టారు అని పాద్రి చెప్పడం జరిగింది. గ్లో నవంబర్ 1969 సంవత్సరంలో ఇది ప్రింట్ అయింది. ఇది 31వ పేజీలో ఫస్ట్ పేరు దాకా చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికి కూడా 31వ పేజీలో చదువుకోవాలి. తర్వాత అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ గారు చక్కటి జై మెహర్ విషయాలు బాబా అండి. చెప్పారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి హారతి వచ్చేసి మెహర్మాయ గారు హారతి తోటి కార్యక్రమం ముగుస్తుంది. జై బాబా, హారతి కానివ్వండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జయ 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 అవతాर मेहर प्रभु, आरती करूं तुम्हारी। जय 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 अवतार मेहर प्रभु, आरती करूं तुम्हारी। प्रभु मैं दर्शन पाऊं भैया, प्रभु मैं दर्शन पाऊं फिर ना। जय 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 अवतार, जय 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 अवतार। भव सागर को पार लगाए, भव सागर को पार लगाए। मेहर प्रभु के दर्शन पाए, मेहर प्रभु के दर्शन पाए। जय 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 अवतार मेहर प्रभु, आरती करूं तुम्हारी। मेहर प्रभु है परवरदिगारा, मेहर प्रभु है परवरदिगारा। परमात्मा प्रीतम हो मेहर प्रभु, परमात्मा और प्रीतम मेहर प्रभु। जय 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 अवतार मेहर बा, आरती करूं तुम्हारे। दीन दयालु तुम में समाए, दीन दयालु तुम में समाए। राजा रकबे तुम में समाए, राजा रकबे तुम में समाए। जय 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 अवतार मेहर प्रभु, आरती करूं तुम्हारी। ब्रह्मानंद के मूरत तुम हो, ब्रह्मानंद के मूरत तुम हो। दिव्य प्रेम के भवसागर हो, दिव्य प्रेम के भवसागर हो।
जय 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 अवतार मेहर प्रभु, आरती करूं तुम्हारे। जय 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 अवतार मेहर प्रभु, आरती करूं तुम्हारे। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి, అందరికి జై బాబా. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. జై బాబా. జై బాబు అండి. ఈ ఆర్తి నాకు తెలిసి జేసుమూర్తి గారు వాళ్ళ టైంలో ఆర్తి బాబా దగ్గర పాడిన ఆర్తి లాగుంది. కానీ అది నేనే రాశాను ఈ పాట. జై బాబా. అయితే ఆయన టైంలో కాదనమాట, ఇది ఆయన టైంలో కాదు. జై బాబా అండి. జై బాబు అంటే బాగుంది. జై బాబు, జై బాబు. జై బాబా. ఈ రోజు చక్కటి పాటలతోటి స్పీచ్ తోటి కార్యక్రమం ముగిసింది. జై బాబు అండి, అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. జై బాబు. జై బాబా. అందరికీ జై బాబు అండి. శారద గారు, మూర్తి గారు, రజని గారు, ఇతరులందరికీ జై బాబా. జై జై మెహర్ బాబా బాబా. అండి. అందరికీ జై జై మెహర్ బాబా. బాబా అందరికీ. అవతార్ జై మెహర్ మెహర్ బాబా. బాబాకి జై. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. జై అందరికీ జై బాబా. మీరు రాసిన అప్పారావు సార్, జై మీరు బాబా మీరు అండి, రాసిన అందరికీ జై హార్ట్ బాబా. సాంగ్ సూపర్ గా ఉంది మాయ గారు. జై బాబా. జై చాలా బాబా. బాగుంది. థ్యాంక్ యూ. చాలా జై బాగుంది. బాబా. జై బాబా. జై బాబా. అప్పారావు గారు, మంచిర్యాలకి టికెట్ బుక్ చేసుకున్నాం సార్. జై బాబా. ఆన్లైన్ లో మాట్లాడద్దు మనము అందరం. ఓకే ఓకే జై బాబా. ఓకే సార్, ఓకే సార్.